లెస్పెక్స్ జ్యోతిష సంజీవని. అసలు మన జాతకంలో చంద్రదోషం ఎందుకు వస్తుంది? ఈ వీడియోలో మనం చంద్రుడి కారకత్వాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ చంద్రుడి కారకత్వం వచ్చేసి మనకు కారకుడు చంద్రుడు, మన ఎమోషన్స్ కి కారకుడు. సో ఈ కారకత్వం పట్ల మనం ఎట్లా బిహేవ్ చేయాలి? సో ఫస్ట్ ఏంటంటే మనం మన ఎమోషన్స్ ని జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. దాంతో పాటు వేరే వాళ్ళ ఎమోషన్స్ ని మనం హర్ట్ చేయొద్దు. సో ఇది మెయిన్ ప్రధానమైన కారకత్వం. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా మనం వేరే పర్సన్తో డీల్ చేస్తున్నామంటే మనం ఆ గ్రహ కారకత్వాల పట్ల డీల్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు వేరే వాళ్ళ ఎమోషన్స్ ని మనం హర్ట్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి చేస్తే ఏంటంటే మనకు అక్కడ చంద్రుడి కారకత్వాన్ని మనం హర్ట్ చేస్తున్నట్టు అవుతుంది. దానివల్ల ఖచ్చితంగా చంద్రదోషం అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఇది మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే చంద్రుడు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్. మనకు ఒక మనిషి హ్యాపీగా ఉండగలుగుతాడా లేదా అని తెలుసుకోవాలంటే 50% చంద్రుడు కాంట్రిబ్యూషన్ ఉంటుంది జాతకంలో. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ కాబట్టి చంద్రుడి కారకత్వం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సో మాతృకారకుడు అంటే ఏంటంటే మనకి మాతృత్వం వస్తుందా లేదా అని లేడీస్ లో చూడడానికి మనకి చంద్రుడిని చూస్తాం వాళ్ళ జాతకాలు. చంద్రుడి బలంగా ఉంటే ఏంటంటే ఈజీగా సంతానం కలగటం ఇలాంటివి అవుతాయి. బలంగా లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటది. సో దీనికి కూడా కారణం ఏంటి? చంద్రుడు బలంగా లేడు అంటే వాళ్ళ సంతానాన్ని సరిగ్గా కేర్లెస్ గా చూడడము, సరిగ్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నెరవేర్చకపోవడం ఇలాంటివి చేయడం వల్ల మనకు సంతానం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే నేచర్ అని అబ్జర్వ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక కారకత్వం పట్ల మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అనేది నేచర్ అబ్జర్వ్ చేసి దాని తగ్గట్టు మనకు ఫలితం ఇస్తుంది. కారకం అంటే మదర్ కి కూడా చంద్రుడే కారకుడు, తల్లికి. సో అంటే తల్లిని సరిగ్గా చూసుకోవడం ఇవన్నీ చేస్తేనేమో మంచి తల్లి దొరకడం, కేర్ తీసుకోవడం ఇలాంటివి ఉంటాయి. సో తల్లి పట్ల మనం ఏమైనా తప్పులు చేస్తే మాత్రం తల్లి పరంగా మనకి ఇబ్బందులు వస్తాయి. తల్లి సరిగ్గా దొరకకపోవడం, లేకపోతే చిన్నప్పుడే తల్లి దూరం అవటం ఇలాంటివి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. సో ఇది థర్డ్ కారకత్వం వచ్చేసి. అండ్ ఫోర్త్ కారకత్వం వచ్చేసి చంద్రుడు నీళ్ళకి కారకుడు, అంటే వాటర్ కి కారకుడు. సో వాటర్ సరిగ్గా మనకు దొరకాలన్నా, లేకపోతే మనకి నార్మల్ డైలీ యాక్టివిటీస్ కి కానీ, లేకపోతే తాగడానికి కానీ మంచి వాటర్ దొరకాలని ఇవన్నీ వీటన్నిటి కూడా చంద్రుడే కారకుడు. సో మనం వాటర్ ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. వేస్ట్ చేయడం ఇలాంటివి మానేసేయాలి. అందులో వచ్చేసి క్రియేటివ్ అండ్ ఇమాజినేషన్ థింకింగ్ కూడా చంద్రుడే కారకుడు. సో ఇప్పుడు మనకి కొంతమందికి హై క్రియేటివ్ థింకింగ్, ఇమాజినేషన్ ఉంటుంది. ఈ క్రియేటివ్ అండ్ ఇమాజినేషన్ థింకింగ్ ని వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తున్నారు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు క్రియేటివ్ అండ్ ఇమాజినేషన్ థింకింగ్ ని చెడుకి వాడచ్చు, మంచికి కూడా వాడచ్చు. సో మంచికి వాడితే ఏంటంటే యోగం వస్తుంది, చెడుకి వాడితే దోషం వస్తుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ దోషాలన్నీ కూడా కొన్ని దోషాలు వంశ తరతరాలని పీడించేస్తాయి. సో అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మనుషులతో డీల్ చేస్తలేం, మనం గ్రహ కారకత్వాలతో డీల్ చేస్తున్నాం. సో ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకొని మనం సాధ్యమైనంత వరకు వీలైతే మనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి మానసికంగా. సో ఎమోషనల్ సపోర్ట్ ఇలాంటివి ఇవ్వడం చేయాలి. కానీ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, నెగిటివ్ ఇంపాక్ట్ చేయడం అనేది మనం అస్సలు చేయొద్దు.